నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం శ్రీ శక్తి రూపం బతుకమ్మ. మనకు అందించిన వారు డాక్టర్ బండారు సుజాత శేఖర్ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ సాగే ఎన్నో పాటల్లో బతుకమ్మ స్త్రీశక్తి రూపంగా, స్త్రీల అభీష్టాలకు ప్రతిరూపంగా కనిపిస్తుంది. భాద్రపద బహుళ పంచమి నుంచి 9 రోజులు ఆ పైన దేవీ నవరాత్రుల్లో కూడా తెలంగాణ ప్రాంతమంతా 2 పండుగలను స్త్రీల బాలికల ప్రకృతి పండుగలుగా జరుపుకుంటుంది. మొదటి బొడ్డెమ్మ బాలికలు యువతుల పండుగ, రెండోది బతుకమ్మ స్త్రీల ప్రత్యేకం. దేవీ నవరాత్రుల్లో పండితుల పూజలు అందుకునే శక్తి స్వరూపిణి ప్రజల ముంగిట్లో తీరొక్క పూల గోపురమై బతుకమ్మ రూపంలో విరాజిల్లుతుంది. ప్రజల నమ్మకమే కాకుండా బతుకమ్మ పేర్చే పద్ధతి, పూజా విధానం అత్యంత శోభాయమానంగా ఉండి బతుకమ్మను శక్తి రూపంగా రుజువు చేస్తాయి. శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపనార్థం దశావతారాలు దాల్చినట్టుగా పార్వతీదేవి దశావతారాలు ధరించి రాక్షసులను సంహరించి ప్రజలను రక్షించిందని పురాణాలు చెబుతున్నాయి. దుర్గాదేవిగా మహిషాసురుణ్ణి వధించి ఉగ్రరూపాన్ని దాల్చిన ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు జరుపుకున్న పూజలే నేటి దేవీ నవరాత్రులుగా మారాయని అనుకోవచ్చు. మహిషాసురుణ్ణి వధించి స్పృహ కోల్పోయిన దేవిని మేల్కొల్పి సంతృప్తిపరచడానికి స్త్రీలందరూ ఆమెను బతుకమ్మ అని పిలుస్తూ ఆటపాటలతో ప్రార్థించారట. దశమి రోజున దేవి స్పృహ నుంచి తేరుకుంటుంది. దేవి పునరుజ్జీవించిందని నాటి నుంచి ఆమెను బతుకమ్మగా కొలుస్తున్నారని ఐతిహ్యం. అదేవిధంగా లలితా త్రిపుర సుందరిని శ్రీచక్ర ప్రతిరూపంగా భావించి పండితులు కొలుస్తూ ఉండటం, శ్రీచక్రమే సామాన్యుల బతుకమ్మగా మారినట్లు కొన్ని రుజువులు కనిపిస్తాయి. శ్రీచక్రంలోని మేరు ప్రస్తారం బతుకమ్మ ఆకారాన్ని పోలి ఉంటుంది. మూలాధారం వృత్తిస్థానం, బొడ్డెమ్మ కూడా అలాగే ఉంటుంది. పుట్టమన్నుతో మూలాధారాన్ని స్థాపించి షట్చక్రాలుగా పూలతో మెట్లను పేర్చుతారు. శ్రీచక్రంలోని అమృతవర్షం పూర్ణ చంద్రోదయాలకు ప్రతీకగా బొడ్డెమ్మపై కలశం, పసుపు కొమ్మలు ఉంటాయి. పసుపు గౌరమ్మకు ప్రతీక, అంటే బొడ్డెమ్మ శివశక్తి సమాగమం అని భావించవచ్చు. శ్రీలక్ష్మిని పూజలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ అంటూ శ్రీలక్ష్మిని బతుకమ్మగా కొలవడం ఒక పాటలో చూస్తాం. సంతానహీనుడైన ధర్మాంగద మహారాజు భార్య సత్యవతితో కలిసి తపస్సు చేశాడు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియే తమ బిడ్డగా పుట్టాలని కోరుకున్నాడు. సత్యవతి గర్భమున ఉయ్యాల్లో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో అనే పాట బతుకమ్మయ్యను పేరు ఉయ్యాల ప్రజలంతా అందరూ ఉయ్యాలో అంటూ సాగుతోంది. తీరొక్క పూలతో పేర్చే బతుకమ్మ ప్రకృతి ఆరాధనకు ప్రతీక. ఏ దేవుడినైనా కొలవడానికి అందరూ పూలను ఉపయోగిస్తే ఆ పూలనే దేవతగా కొలిచే గొప్ప సంప్రదాయం బతుకమ్మ. బతుకమ్మ అందంగా రూపుదిద్దుకోవాలంటే నిండైన పూలతో ప్రకృతి సమతుల్యంగా ఉండాలి. అందుకే ప్రకృతిని కాపాడే బాధ్యతను మనపై పెట్టిన బతుకమ్మకు వందనాలు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.